హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ న్యూ ఛానల్. ఈరోజు వచ్చిన ఈ షార్ట్ వీడియో వచ్చేసి ఏంటంటే మనము మామూలుగా బ్యాంగిల్స్ ఎలా తయారు చేసుకుంటామో మొత్తం ప్రాసెస్ అనేది ఆఫ్టర్ దిస్ అంటే ఈ మంత్ 26 తర్వాత మొత్తం ప్రాసెస్ పెడతా. అంతకంటే ముందు ఏంటంటే ఎలా ఈ యొక్క బ్యాంగిల్స్ని ప్యాకింగ్ చేసుకోవాలనేది చూపిస్తానన్నమాట. నా దగ్గర అంతకుముందు పోస్ట్ చేసిన వీడియోనే అన్నమాట ఇది. కానీ ఇది అంటే లాంగ్ ఉన్న బ్యాంగిల్స్కి ఎలా ప్యాకింగ్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నా నేను. లాస్ట్లో మొత్తం అంటే ఎక్కడైనా మామూలుగా మనకి ఇప్పుడు క్లాత్స్ కొన్నప్పుడు కానీ ఏదైనా ఐటెం కొన్నప్పుడు కానీ అప్పుడు దానికి ఒక అంటే వైట్ పాలిథిన్ కవర్ లాగా వస్తుంది కదా, ఆ పాలిథిన్ కవర్ని మొత్తం సైడ్స్ మొత్తం ట్రిమ్ చేసుకొని అంటే సైడ్స్ మొత్తం కట్ చేసుకొని ఆ సైడ్స్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఎంత సైజ్ అయితే ఎంత కావాలో తర్వాత లోపలికి ఫోల్డ్ చేయడానికి కూడా ఎంత కావాలో ముందుగానే చూసుకొని దాని యొక్క లెంత్ చూసుకొని దాన్ని సైజ్ కట్ చేసుకున్న తర్వాత దానికి మొత్తం నీట్గా చేసుకున్న తర్వాత ఆ యొక్క పేపర్ని తర్వాత ఆ యొక్క బ్యాంగిల్స్ ఉంటాయి కదా, ఏవైతే సెట్ చేసుకున్నారో ఆ సెట్ చేసుకున్న బ్యాంగిల్స్ మొత్తము ఆ పేపర్ మీద పెట్టి మొత్తం రోల్ చేసుకోవాలి. ఎలా అంటే చూపిస్తా చూడండి, మొత్తం నీట్గా అర్థమవుతుంది. ఏదైనా చూపిస్తేనే కదా కొంచెం నీట్గా అర్థమవుతుంది. సో ఇక్కడ మొత్తం ఎలా ప్రాసెస్ అనేది చూపిస్తా చూడండి. ఇక్కడ ఏం చేస్తున్నానంటే యాక్చువల్లీ నేను మొత్తము క్లమ్జీగా ఉండే అన్నమాట బ్యాంగిల్స్. ఆ క్లమ్జీగా ఉన్న బ్యాంగిల్స్ని మొత్తం ఒక అరేంజ్ ఆర్డర్లో పెడుతున్నాను అనమాట. ఈ యొక్క లెంత్ ఎంతైతే ఉందో ఆ లెంత్కి సెట్ చేసుకోవాలి కదా పేపర్, అది ముందుగానే నేను సెట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. మొత్తం ట్రిమ్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ వైట్ పేపర్ చూపిస్తా చూడండి, ఏ పాలిథిన్ కవరా అనేది వైట్ కలర్లో ఉంటుంది కదా, ఇదే చూపించాను కదా, ఈ పేపర్ని నేను యూజ్ చేశానన్నమాట. యాక్చువల్గా అయితే నేను కొనను ఏ ప్యాకింగ్ కవర్స్, ప్రజెంట్ అయితే ఏవి నేను ప్యాకింగ్ కవర్స్ కొనట్లేదు. ఉన్న వీటితోనే అంటే రీసెంట్గా ఏమైనా మేము బాట్ చేసామన్నమాట. ఆ బాట్ చేసిన వాటికి యొక్క కవర్స్ వచ్చేవి అన్నీ ఎత్తి పెట్టానన్నమాట పడేయకోకుండా. చూడండి ఇక్కడ జాగ్రత్తగా చూడండి, నేను మొత్తం పైన బేస్ని అవి పడిపోకోకుండా మొత్తం టైట్గా పట్టుకున్నా. ఆ టైట్గా పట్టుకొని ఇక్కడ నుంచి వెనకల నుంచి రోల్ చేసుకుంటూ అవి అట్లా వదిలేకోకుండా దాంతోనే కంటిన్యూగా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మొత్తం అట్లే పట్టుకొని మొత్తం రోల్ చేసుకోవాలి. ఇట్లా సైడు మొత్తం పైకి వెళ్తున్న కొలది ఈ సైడ్ ఉంటుంది కదా, ఈ సైడ్ బేస్ మొత్తం అనేది మొత్తం సైడ్కి అనేది లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఆ తర్వాత వైట్ ప్లాస్టర్, మామూలుగా కలర్ ప్లాస్టర్స్ వేస్తే అది కనిపిస్తుంది కదా, సో మామూలుగా అయితే కొన్ని ఇలానే ఉంటాయి. గట్టిగా ఉన్న పేపర్ అయితే అట్లానే ఉంటుంది, కానీ కొన్ని అలా ఉండవు కదా. సో గట్టిగా ఉండడానికి నేను లోపలికి వైట్ స్టిక్కర్ వేసాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.